70,000 ఓట్లు అసలు లేనే లేరు ఓటర్లు అనేది తేలింది. నిన్నెవరో చెప్తున్నా నాకు, శేరిలింగంపల్లిలో దాదాపు 60 నుంచి 70% ఓటర్లు ఉండనే ఉండరంట అక్కడ. నేను అక్కడికే వస్తున్నా. అది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిపోయింది అది. మరి సార్ నేను ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేసినట్టు, ఇప్పుడు అందరు సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్కరికి ఫామ్ ఇస్తారు, ప్రతి ఓటర్ కి ఫామ్ ఇస్తారు, మీరు ఫామ్ నింపవలసిన బాధ్యత మనది. అయితే మీకు దానికంటే ముందు కొంచెం మీరు అడిగినారు, మధ్యలో ఒక డిస్టర్బ్ అయింది, చెప్తాను. 2002 కాదు సార్, 2024 జనవరిలో, 2023 జనవరిలో ప్రతి సంవత్సరం ఓట్ ఎన్రోల్మెంట్ డే అని ఒక డిక్లేర్ చేస్తున్నారు. ఓట్ ఎన్రోల్మెంట్ చేసిన వాళ్ళకి కొంతమంది ప్రైజ్ కూడా ఇస్తారు సార్. ఎలక్షన్ కమిషన్ మీరు చూసింటారు సార్. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఓటర్ లిస్ట్ ప్రింట్ చేస్తారు. సెన్సస్ 26 వరకు 27 వరకు అది కూడా వస్తాను అక్కడ కూడా వస్తానా. నేను ప్రతి సంవత్సరం కూడా ఇంకోటి వెంకటకృష్ణ గారికి కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఎలక్షన్ ఓట్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఈ రోజే చేసుకోవాలి, ఈ రోజు చేసుకోవడానికి లేదు సార్. 365 రోజులు 24 గంటలు మీరు ఆన్లైన్ లో ఎక్కడ పోయి చేయించుకోవచ్చు సార్. మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, ఈ సేవకు పోయి చేయించుకోవచ్చు, మీకు తెలిసినటువంటి నెట్ పోయి చేయించుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఓట్ ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. అది కూడా ప్రతి సంవత్సరం జనవరి నెలలో వాళ్ళు ఫైనల్ చేసి ఒక లిస్ట్. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు, ఇది మనం మీరు చెప్పేది వాస్తవాలే అనుకుందామండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎస్ఐఆర్ పేరుతో అధికార ప్రజా తీర్పుని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది కదా ఆరోపణ. ఒక మాట ప్రజా తీర్పుని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది చాలా క్లియర్ ఆరోపణ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, సరే రాహుల్ గాంధీ గారి పార్టీయే కాబట్టి వారు మొదటి నుంచి ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముందుగానే ఒక బాంబు వేశాడు, 1 కోటి ఓట్లు పోతున్నాయి, 1 కోటి ఓట్లకు ఎసరు వస్తుంది, మెడపైన కత్తి వేలాడుతోంది, 2028లో జరగబోయే ఎన్నికల్లో 1 కోటి ఓట్లు తొలగించి అధికారం రాకుండా చేయడం కోసం కుట్ర జరుగుతోంది అనేది వారి అనుమానం. ఈ అనుమానం కేరళలో ఎందుకు జరగలేదు అనే దానికి నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. సార్ నేను వెంకటకృష్ణ గారు ఒక క్లారిటీ ఇస్తాను సార్, తొందరగా సార్ క్విక్గా ఇస్తాను సార్. ఇప్పుడు జేపీ గారు ఎలక్షన్ కమిషన్ అనేది ఓటర్ లిస్ట్ విషయంలో ఒక 20 ఏళ్ల కింద సర్వే చేశారు. 20 ఏళ్ల కిందనే చాలా సర్వే శాంపుల్స్ సర్వే చేశారు. లోక్సత్తా బలంగా ఉన్న రోజులలో వాళ్ళు సర్వే చేశారు సార్. అర్బన్ ఏరియాలో, పట్టణ ప్రాంతాలలో 20 నుంచి 25% తప్పుడు ఓట్లు ఉన్నాయి. గ్రామాలలో 2 నుంచి 3% తప్పుడు ఓట్లు ఉన్నాయని లెక్కలు తీశారు సార్. ఇప్పుడు తెలంగాణలో అర్బన్ ఏరియా ఎక్కువ ఉంది, 52%, 54% అర్బన్ ఏరియాలోనే ఓటర్స్ ఉన్నారు. కాబట్టి ప్రక్షాళన జరగాల్సింది. దీంట్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, దయాకర్ గారు రోహింగ్యాలా వాళ్ళ లెక్క పెట్టారు సార్. నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను సార్. మేము కూడా సర్వే చేశాం సార్. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20,000 మంది ఓటర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇంటి నెంబర్లు కూడా లేవు, ఇంటి నెంబర్లు కూడా దొరకవాలి. ఇంటి నెంబర్ ఏడునో తెలియదు. నేను ఉంటున్న మన బ్యాంక్ కాలనీ, మలక్పేటలో ఉన్న సైదాబాద్ బ్యాంక్ కాలనీలో ఒక ఇల్లు నెంబర్ ఉంది సార్. అక్కడ 67 ఓట్లు, అసలు ఇంటి నెంబరే లేదు. అక్కడ ఆ ఇల్లు ఎక్కడ ఉందో దొరకదు, అది శూన్యంలో 67 ఓట్లు ఉన్నాయి సార్. ఆ శూన్యం ఎక్కడుందో, 67 ఓట్లు ఎక్కడో ఇప్పుడు తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, అర్బన్ ఏరియాలో 20 నుంచి 25% తప్పుడు ఓట్లు ఉన్నాయి. ఎందుకు అంటే మన ప్రతి క్యాండిడేట్, ప్రతి పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా చాలా ఓట్లను ఎన్రోల్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ జరిగినటువంటి ప్రక్రియలో ఈ రోజున 2002 తర్వాత జరిగినటువంటి ఎన్నికల ఓటర్ లిస్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసే పని ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టింది. ఈ మొదలుపెట్టిన క్రమంలో తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ స్పష్టం చేస్తుంది, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎస్ఐఆర్ వల్ల నేను అడుగుతున్నా మీ అందరిని అడిగిన, నేను సెన్సెస్ ఎంత ఇంపార్టెంట్, సెన్సెస్ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది అన్న దానికి వారు చెప్పలే, మీరు చెప్పలే. ఇవన్నీ గుడుగ పురాణం సార్. దయాకర్ గారు అడిగిన ప్రశ్నకు ఒక్కటి ½ మినిట్ లో సమాధానం చెప్తాను సార్. 2002లో భారత పార్లమెంటు చట్టం చేస్తూ డీలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీ పునర్విభజన చేసేటప్పుడు 2026 తర్వాత జరిగేటువంటి 2026 తర్వాత జరగనున్నటువంటి సెన్సెస్ ఆధారంగానే మళ్ళీ పునర్విభజన చేయాలి, అంతవరకు చెయ్యకూడదు అని చట్టం చేశారు సార్ భారత పార్లమెంటు 2002లో. ఆ చట్టానికి అనుగుణంగానే 2026 తర్వాత జరిగేటువంటి ఏ సెన్సెస్ అయినా కూడా మనకు కొలమానం అవుతుంది రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీస్ కోసం. అయితే 2021, 2020లో కరోనా తర్వాత 2023 ఒకటి వదిలిపెట్టి 23, 24 కూడా ఎన్నికలు వచ్చేసినాయి.
కాబట్టి 23-24 ఎన్నికల ప్రక్రియ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి 25 దాకా వచ్చినప్పుడు మనం చేయొచ్చు. అయితే చర్చ ఎక్కడ వచ్చిందంటే 26 తర్వాత జరిగేటువంటి సెన్సస్ అని డిక్లేర్ చేయబోయే సెన్సస్ అని చెప్పారు కాబట్టి 26 మార్చిలో మొదలు పెట్టారు, 27 మార్చిలో ముగించేస్తారు. దేశం మొత్తం ఒకటేసారి సార్ చేయొచ్చు కదా. ఒకటేసారి సార్ నేను మళ్ళీ మీరు అడిగిన దానికి 2022లో ఒకటేసారి చేసింది కదా. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో సూటి సమాధానం నేను చెప్పిన ప్రజలు ఇది అబద్ధం. నేను తర్వాత చెప్తా. నాది అది కూడా పాయింటేలే. ఒకేసారి సెన్సస్ ఎలాగైతే దేశవ్యాప్తంగా చేస్తున్నారో ఎస్ఐఆర్ ని కూడా దేశవ్యాప్తంగా. ఒక్క మాట సార్ ప్రకాష్ రెడ్డి గారు, మన ఇద్దరిది అయిపోయింది. కాదు ఒక్క మాట ప్లీజ్. దేశవ్యాప్తంగా సర్వే సెన్సస్ ఎలాగైతే చేస్తున్నారో ఎస్ఐఆర్ని కూడా ఒకే దఫా దేశవ్యాప్తంగా చేయొచ్చు. అలా కాకుండా నిజమే పాయింట్